నీవు నీ నోట దేవుని సువార్త ఉంచాడు. ఆ సువార్త పక్కవారికి చెప్పడం వల్ల ఆత్మ రక్షించబడి ఆత్మ ద్వారా ఆత్మ పరిపక్వతలోకి వచ్చి ప్రభు సేవలో కనుక కొనసాగుతున్నట్లయితే వారి సేవ ద్వారా వచ్చే ప్రతిఫలం కూడా నీకు పరలోకంలో నిర్ణయించబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు పట్టించుకున్నటువంటి ఒక మారుమూల పక్క ప్రాంతంలో గేదెల దగ్గర పేడకండ్లు ఎత్తుకునే ఒక యవనస్తుడు, అదర్ కంట్రీస్లో వాళ్ళ నాన్న వ్యవసాయకుడు, వాళ్ళకు కొన్ని గేదెలు ఉన్నాయి, పాలిచ్చే గేదెలు. వాటి దగ్గర అవి 1-2 వదిలేస్తూ ఉంటాయి. అవి మేత మేసేటప్పుడు సరిగా మేయవు, కొంత గడ్డి కాళ్ళ కింద లాగుతాయి. ఆ మొత్తాన్ని శుభ్రం చేయాలి. ఆ శుభ్రం చేసి దాన్నే పేడకాళ్ళు ఎత్తేయటం అంటాం. పల్లెటూరు వాళ్ళం కాబట్టి ఆ మాట వాడతాం. ఆ శుభ్రం చేయాల. ఆ శుభ్రం చేసి సరదాగా తిరిగేటువంటి ఒక యవనస్తుడు. అయితే తనకు ఫ్యామిలీ మొత్తానికి ఒక టైలర్ ఉన్నాడు. అతని దగ్గర పోయి అప్పుడప్పుడు ఈ యవనస్తుడు పోయి కూర్చుంటూ ఉంటాడు. పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విందామని ఆడకు పోయి కూర్చున్న దాన్ని బట్టి ఆ టైలర్ ప్రేరేపించబడ్డాడు. యవనస్తుడికి సువార్త చెప్పాడు. ప్రభు కృపచేత రక్షించబడ్డాడు. ప్రభు కృపచేత రక్షించబడ్డాడు. రక్షించబడిన ఆయన 185 దేశాలకు సువార్త ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కొంతమంది ఇంటర్వ్యూ చేశారు. అయ్యా, ఇంత సక్సెస్ఫుల్ అయినటువంటి సేవా పరిచయం చేయడానికి ప్రధానమైన కొన్ని కారణాలు చెప్పగలుగుతారా? వాటిలో కనీసం 3 కారణాలు చెప్పగలుగుతారా అంటే, ఓ ఎస్ చెప్తాను, రాసుకో అన్నాడు. ఏంటయ్యా అంటే, మొట్టమొదటిది ప్రార్థన, నెక్స్ట్ రెండోది ఏంటయ్యా ప్రార్థన, మూడోది ఏంటయ్యా ప్రార్థన. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాడు బిల్లీ గ్రాహం గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిల్లీ గ్రాహం గారు. ఆయన గురించి ఈ టైలర్ గారికి దేవుడు చూపించిన మాట, ఓ దర్శనంలో దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆ బిల్లీ గ్రాహం గారు అంత గొప్పగా వాడబడుతుంటే ఈ టైలర్ గారికి గొప్ప బహుమతి ఇవ్వటం, ఆ పరలోకంలో ఆ ప్రభు సన్నిధిలో బహుమతులు పంచే ఆ సమయంలో ఈ టైలర్ గారికి ఆ విషయాన్ని ముందుగానే ప్రభు చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క ఆత్మకు నువ్వు సువార్త ప్రకటిస్తే ఆ ఒక్క ఆత్మ, స్త్రీ అయినా పురుషుడైనా సరే, రక్షించబడి ప్రభు సేవలో ఫలభరితముగా ఆ వ్యక్తి మార్చబడి గొప్ప సేవ చేస్తున్నట్లయితే, అది గొప్ప అయినా తక్కువైనా అరాకొరగా నీ కళ్ళెదుటి కనపడ్డా, ఆ వ్యక్తి ద్వారా జరుగుతున్న సేవను బట్టి, ఆత్మల సంపాదన బట్టి, మొదటిగా ఆ వ్యక్తిని బట్టి నీకు బహుమతి. ఆ వ్యక్తి బలపడి ప్రభు కృప పొందుకొని ముందుకు వెళ్ళి సేవ చేస్తుంటే దాని ద్వారా వచ్చే బహుమతి కూడా నీ పేరట పరలోకంలో అకౌంట్లో జమ చేయబడుతుంది.